కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుండి అధిక ఫీజులు, అదనపు ఛార్జీలు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ప్రతి విద్యార్థి నుండి 4,000 వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలాగే పాఠశాల యాజమాన్యం పుస్తకాలను పాఠశాలలోని విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని విద్యార్థి సంఘాలు నాయకులు ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిరసన సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ బుక్స్ అమౌంట్ తీసుకోదు కానీ ఫీజులోనే అన్నారు. అమౌంట్ ఏం తీసుకోదు కానీ ఫీజులోనే అమౌంట్ అన్నారు. కానీ మాకు చెప్పి నేను ఆల్రెడీ పాప మేము ఎస్పీఆర్లో అడ్మిషన్ తీసుకుందామని వెళ్ళాను. ఇక్కడేమో ప్రభుత్వ పుస్తకాలు ఈ కట్ట డిఓ ఆఫీస్ నుంచి ఎంఈఓ ఆఫీస్ నుంచి తీసుకుని అయితే ఈ కట్ట ఒక ప్రైవేట్ స్కూల్కి ఎట్లా వచ్చింది డిఓ ఇచ్చిండ్రా ఎంఈఓ ఇచ్చిండ్రా నీ సమాధానం చెప్పాలి. ఇది ఒకటి. వీళ్ళు ఇష్టానుసారంగా బ్రిటిష్ స్కాలర్ స్కూల్ పేరుతోని పైన బ్రిటిష్ స్కాలర్ స్కూల్ పేరుతోని ప్రింట్ చేసి ఒక్కొక్క పుస్తకం ఎంత ఇక్కడ 475 రూపాయలు. ఈ పుస్తకం ఒకటి 4 పేజీలు. ఈ పుస్తకం ఒకటి 475 రూపాయలు. 30 పేజెస్ కూడా. మళ్ళీ ఏమంటారు, మీకు పుస్తకాలు అంతలేమో ఇంక్లూడింగ్ ఫీజులో ఇస్తా చెప్తున్నారు. కానీ ఫస్ట్ టర్మ్ ఫీజు కడితేనే స్కూల్లో అమ్ముకోవచ్చు అసలు అమ్మరాదు. డిఓ స్పష్టంగా చెప్పిండు. సర్క్యులర్ కూడా ఇష్యూ చేసిండు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ పుస్తకాలు కానీ ప్రైవేట్ పుస్తకాలు కానీ అమ్మరాదు అని డిఓ సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇంకా పైన ఇంకా చాలా వెళ్తాయి. ప్రతి క్లాసు అయితే ఇంకెళ్తాయి. ప్రతి బాధ్యులు ఎవరు అంటే విద్యను వ్యాపారం చేస్తుంది బ్రిటిష్ క్లాస్ కాదా ఉన్నా ఇంత స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తిగా విద్యను వ్యాపారం చేస్తా ఉన్నారు. ఒక పక్కనేమో డిఓ ఎంఈఓ అనుమతులు ఇచ్చిందని నడుస్తున్నది. ఇంతమంది ఉన్న విద్యార్థులకు కనీసం ఒక ఎకరం ప్లే గ్రౌండ్ కూడా లేదు. మీరు ఫస్ట్ టర్మ్ ఫీజు అంటారు. అంటే 50% కడితేనే మేము పుస్తకాలు ఇస్తామని డిమాండ్ చేస్తా ఉన్నారు. అది ఇక్కడ అప్పు చేసి అవి తిరిగి ఇచ్చే వరకు మేము ఉద్యమం అనేది మా వీరమంచి విద్యార్థి సంఘాలు పోతే చేను లోపల పెడుతుందా? లోపల ఎందుకు అకాడమిక్ ఏదైతే జూలై మంత్ స్టార్టింగ్లోనే కలెక్టర్ గారికి అలాగే జిల్లా అధికారులకు విన్నవించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటి వరకు ఒక స్కూల్ కూడా విజిట్ చేయకుండా, ముఖ్యంగా లిటిల్ స్కాలర్ స్కూల్ని విజిట్ చేయకుండా ఏకపక్షంగా వీళ్ళకి అన్ని రేట్స్ ఇచ్చానని వాళ్ళు అంత బహిరంగంగా చెప్తూ ఉంటే మేము డిఓ గారికి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే. అలాగే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ పుస్తకాలు అమ్మరాదని డిఓ ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే ఆ సర్క్యులర్ కూడా ఈ ఏదైతే లిటిల్ స్కాలర్ యాజమాన్యం పట్టించుకోకుండా మాకే అధికారులు ఎవరేం చేయరు అనే అహంకారంతో వీళ్ళ పుస్తకాలు యథేచ్ఛంగా ఈ స్కూళ్ళని అమ్మడం జరిగింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారంటే విద్యను స్కూల్లో బహిరంగంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలా. ఇలాంటి స్కూల్ వ్యాపారం చేయడం వల్ల ఈరోజు పూర్తిగా సామాన్య ప్రజలు కూడా కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఫస్ట్ టర్మ్ ఫీజు అంటారు. అంటే 50% కడితేనే మేము పుస్తకాలు ఇస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ అప్పు చేసి డబ్బు తీసుకొచ్చి వీళ్ళ పుస్తకాలు కొంటా ఉన్నారు. కానీ అదిగాక మళ్ళా ప్రతి ఇయర్ అడ్మిషన్ ఫీజుతోనని మళ్ళీ 4,000 వసూలు చేస్తూ ఉన్నారు. అంటే విద్యా అధికారులు చూస్తున్నట్టుగా ఉండి వీళ్ళు ఈ పూర్తిగా రాజకీయ లబ్ధితోని రాజకీయ అహంకారంతో స్కూల్ నడుపుతా ఉన్నారు. ఇది తగదు, తగ్గించుకోవాలా. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలా. అలాగే అన్ఫిట్ అంటే విద్యార్థి సంఘాలు పేరెంట్స్ తోని ఈ అన్ఫిట్ గా ఉన్న ప్రిన్సిపాల్ని తొలగించాలా. తొలగించే వరకు మేము ఈ నుంచి లేచేది లేదు. ఎందుకంటే ఈ లిటిల్ స్కాలర్ స్కూల్ పూర్తిగా వ్యాపార కేంద్రంగా మారింది. ఈ వ్యాపార కేంద్రాన్ని నిర్మూలించాల్సిందే. దీని కలెక్టర్ గారు అలాగే జిల్లా అధికారులు వెంటనే స్పందించాలా. లేకపోతే ఈ సోమవారం మంగళవారం చలో కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, డిఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం.